ఐటీని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో సాగుతున్న సర్కారు ఖమ్మంలో మరో అడుగు వేసింది. పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రిగా కేసీఆర్కు తిరుగులేదని, మరో 25 ఏళ్ల పాటు ఆయనే కొనసాగుతారని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహమంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డితో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. దాదాపు 356 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా డీసీసీబీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు అధునాతనంగా నిర్మించతలపెట్టిన బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1,10,00,000తో ఆధునికీకరించిన భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత దశాబ్దాలుగా ఖమ్మం వాసులు ఎదురుచూస్తున్న దంసలాపురం రైల్వే వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 25 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించాలనే ప్రణాళికల్లో భాగంగా ఖమ్మంలో ఐటీ హబ్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత సర్దార్ పటేల్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో 3 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రజల ముందుంచారు. ఐటీ అంటే కేవలం హైదరాబాద్కే పరిమితం. అట్లాంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ రంగంలో కూడా అభివృద్ధి కొత్త పుంతలు దొక్కుతా ఉన్నది. వరంగల్లో ఇప్పటికే 1000 పైచిలుగు ఉద్యోగాలు సైంట్ అనే కంపెనీ ద్వారా సాధించాము. ఇంకా కూడా చాలా కంపెనీలు అక్కడికి వస్తూ ఉన్నాయి. అక్కడ పెద్ద ఎత్తున కాలేజీలు ఉన్న విషయం మీకు తెలుసు. అదే రకంగా మన ఖమ్మం పట్టణంలో ఈరోజు 25 కోట్ల రూపాయలతో ఐటీ హబ్కు శంకుస్థాపన చేశాం. 7 కంపెనీలకు ఈ రోజే వారికి ల్యాండ్ కూడా ఇస్తున్నామని చెప్పేసి వారికి కేటాయింపులు చేయడం జరిగింది. ఇక్కడ కూర్చున్న మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు రాబోయే సంవత్సరన్నర కాలంలోనే 2,000 ఉద్యోగాలు ఖమ్మం పట్టణంలోనే ఐటీ రంగంలో మీకు రాబోతా ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ప్రతిపాదనలను పూర్తిస్థాయి సహకరించడం లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పోలవరానికి సంబంధించి చూపిన చొరవ తెలంగాణ ప్రతిపాదనలపై చూపటం లేదని ఉద్ఘాటించారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి ఇల్లెందులో అని చెప్పేసి ఇల్లెందు శాసనసభలో చెప్పారు చట్టంలో. కానీ ఇప్పటి వరకు మనం ఎన్నిసార్లు గుర్తు చేసినా, నేను స్వయంగా పరిశ్రమల శాఖ మంత్రిగా కేంద్రంలో ఉన్న స్టీల్ మంత్రిని, ఇంధన శాఖ మంత్రిని ఎన్నిసార్లు కలిసినా ఇప్పటి వరకు కనీసం స్పందన లేదు. ఒక మాట నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, ఖమ్మం వేదిక ద్వారా, విశాఖపట్నంలో ఏ ఉక్కు ఉందని, ఏ ఖనిజం ఉందని అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టారు. అక్కడ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఈరోజు పక్కనున్న ఒరిస్సా రాష్ట్రం నుంచి ముడిసరుకు తీసుకొని వచ్చి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని పెట్టి అక్కడ ఉక్కు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. మరి మన తెలంగాణలో బయ్యారంలో ఉక్కు ఉన్నప్పటికీ అక్కడికి కేవలం 100-150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్గఢ్లో బైలా జిల్లాలో ఉక్కు బ్రహ్మాండంగా ఉక్కు అవైలబుల్ ఉన్నప్పటికీ, ఖనిజం అవైలబుల్ ఉన్నప్పటికీ దానికి మాత్రం ఆ లింకేజ్ చేయకుండా మనకి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించే పరిస్థితి ఉన్నప్పటికీ, చట్టంలో మాట ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంకా కూడా తాత్సారం చేస్తూ, మీనమేషాలు లెక్క పెడుతూ ఇప్పటికి కూడా మొండి చేయి చూపెడతా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ గా హైదరాబాద్ ను గుర్తించే విషయంలో, హైదరాబాద్ కు డబ్బులు ఇచ్చే విషయంలో, ఆ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం దగా చేస్తా ఉంది, పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు అడిగినా చూస్తాం చేస్తామని దాటవేత తప్ప చేసిందేమీ లేదు.